దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేవి రహదారులు. అలాంటి హైవేలపై తరచుగా జరిగే ప్రమాదాలు ఆర్థిక వ్యవస్థకి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ట్రక్కులు ఇంకా వాణిజ్య వాహనాలకు జరిగే ప్రమాదాలు మన ఆర్థిక వ్యవస్థని ఎలా ప్రభావితం చేస్తున్నాయో స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. నేడు భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశంగా అవతరించింది. చైనాను వెనక్కి నెట్టి భారత్ ఈ స్థానాన్ని సాధించింది. భారతీయ రహదారులు మరియు ఎక్స్ప్రెస్ వేలు నేడు వేగంగా నిర్మించబడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడానికి బలమైన పునాది ఏర్పడుతోంది. కానీ ఈ అభివృద్ధిలో రహదారులపై ప్రమాదాలు కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశంలో ప్రతిరోజు 1200 కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరియు ప్రతి సంవత్సరం 80,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల కారణంగా దేశ జీడీపీ కూడా దాదాపు 5 నుండి 7% నష్టాన్ని చవిచూస్తున్నది. 2021 సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు 37.3% వాణిజ్య వాహనాలు రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్నాయి. దేశంలో వేగంగా పెరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాలకు చాలా కారణాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మనందరి భాగస్వామ్యంతో ఈ పెరుగుతున్న ప్రమాదాలను తగ్గించవచ్చు. एक्सीडेंट होता है तो उसमें ज़्यादातर ड्राइवर मारे जाते हैं. हमें ट्रेनिंग सही करके दी जाए तो हमारे जैसे एक्सीडेंट वगैरह में जैसे साधन हो सकता है ट्रेंड होंगे तो हमें ज़्यादा फोकस रहेगा, लंबे सफ़र तक हम चल सकेंगे. నేడు దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే కాకుండా ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించడంలో విజయం సాధించాలంటే ఆధునిక సాంకేతికత మరియు సరైన నైపుణ్యాల ద్వారా దేశంలోని డ్రైవర్లను ప్రభావితం చేయాల్సిన అవసరం ఉంది.